స్టార్ హాస్పిటల్స్ నానక్రామ్గూడ ఆర్థోపెడిక్ కేర్ మరో ముందడుగు వేసింది. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సల కోసం అత్యాధునిక రోబోటిక్ సర్జరీ వ్యవస్థను ఆవిష్కరించింది. దీర్ఘకాలిక మోకాలి కీళ్ల సమస్యలతో బాధపడుతున్న రోగులకు తక్కువ నొప్పితో ఖచ్చితమైన ఫలితం వేగవంతంగా అందించడం కోసం రూపొందించబడిన అత్యాధునిక ఆవిష్కరణ ఇది. స్టార్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ మేరేటి రోబోటిక్ సర్జరీ ఎలా పనిచేస్తుందో వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. సార్ చెప్పండి సార్, ఈ థాట్ అనేది మీకు ఫస్ట్ టైం ఎలా వచ్చింది, మీకు రోబోటిక్ని యూజ్ చేయాలని చెప్పేసి? రోబోటిక్ నీ సర్జరీ అనేది బేసికలీ దీనికన్నా ముందు నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీ అని ఉండేదమ్మా. యూకేలో ఉన్నప్పుడు ట్రైనింగ్ అయినప్పుడు చేసాం అది అక్కడ. సో బ్యాక్గ్రౌండ్ అట్లాంటిదే అనేది నెక్స్ట్ చేస్తే మనకు బెటర్ ఉంటుందని లాస్ట్ 15 to 20 years నుంచి వెస్టర్న్ వరల్డ్లో స్టార్ట్ చేశారు. మనకి ఇండియాకి ఒక 10 years నుంచి నడుస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో మనకు కొంచెం అప్రిహెన్షన్స్ ఉంటాయి కదా, దీనివల్ల అడిషనల్ అడ్వాంటేజెస్ ఉన్నాయా లేవా, అసలు మనకి ఏంటి అనేది అందరూ వాడడం మొదలుపెట్టిన తర్వాత మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ దిస్ మేక్స్ ఎ డిఫరెన్స్ అనేది వచ్చిన తర్వాతే మనం దీంట్లోకి దిగాము. అండ్ రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీలో డెఫినెట్ అడ్వాంటేజెస్ ఉన్నాయని మా ఎర్లీ రిజల్ట్స్లో లాస్ట్ 6 weeksలో నోటీస్ చేసింది ఏంటంటే పేషెంట్స్కి డెఫినెట్గా పెయిన్ అనేది తక్కువ ఉంటుంది, కొంచెం ఫాస్టర్గా రీహాబిలిటేషన్ అనేది ఫిజియోథెరపీ అనేది ఈజీగా చేయగలుగుతున్నారు. ఎందుకు అంటే సాఫ్ట్ టిష్యూ రిలీజ్ అనేది తక్కువ చేస్తున్నాం కాబట్టి. ప్లస్ ప్రెసిషన్ అంటే ఎక్స్రేస్ పోస్ట్ సర్జరీ చూస్తే కూడా కంపేర్ టు ముందు నాన్ రోబోటిక్ వర్సెస్ రోబోటిక్ చేస్తే డెఫినెట్గా మోర్ అక్యురసీ. ఇప్పుడు శశికాంత్ గారు చెప్పినట్లు 8 out of 10 పేషెంట్సే హ్యాపీగా ఉన్నారు. మనం వీఆర్ ఎయిమింగ్ ఫర్ 10 on 10 హ్యాపీనెస్. సో దానికి మనకి డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంది. అంటే పేషెంట్ అనేది రోబోటిక్ని ఎందుకు చూజ్ చేసుకోవాలి సార్? ట్రెడిషనల్ మెథడ్ ఉంటుంది కదా, సో డిఫరెన్స్ ఏముంటుంది, ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఇలా? సో బెనిఫిట్స్ అనేది నొప్పి తక్కువ, ప్లస్ ఫాస్టర్ రికవరీ అండ్ మోర్ అక్యురేట్ ప్లేస్మెంట్ ఆఫ్ ద ఇంప్లాంట్. అంటే మనం పద్ధతిగా పర్ఫెక్ట్గా పెట్టగలిగితే దాన్ని క్లినికల్ రిజల్ట్స్ అంటే నొప్పి తక్కువ ఉండడము, రికవరీ అవ్వడము, మూమెంట్ ఫుల్ రావడము, లాంజివిటీ అంటే లాంగ్ టర్మ్. మనం మామూలుగా మోకాల్ రిప్లేస్మెంట్ అనేది 15 నుంచి 20 సంవత్సరాలు వస్తాయని చెప్తాం. సో ఇది ఇంకా లాంగర్ వస్తుందా లేదా అని మనం టైమే చెప్తుంది. ఎందుకంటే పబ్లిక్లో మార్కెట్కి వచ్చే మనకు రోబో అనేది ఇండియన్ మార్కెట్కి వచ్చి ఒక 7 to 8 years అవుతుంది. సో ఈ 7 to 8 yearsలో ఎర్లీ రిజల్ట్స్ ఆర్ ప్రామిసింగ్, బట్ అది ఎన్ని సంవత్సరాలు మన్నుతుంది అనేది మనకు ఓన్లీ టైం పడితేనే తెలుస్తుంది. అంటే ఈ రోబోటిక్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు మీ అబ్జర్వేషన్లో ఉంటారు సార్? హాస్పిటల్లో 2 days ఉంటారు, మ్యాక్సిమం 2 to 3 days తర్వాత డిశ్చార్జ్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆన్ ద డే ఆఫ్ సర్జరీ నడుస్తారు, నెక్స్ట్ డే ఆల్మోస్ట్ రెడీగా ఉంటారు డిశ్చార్జ్ అవ్వడానికి. సో హాస్పిటల్లో పెట్టుకోవడం ఇంకా అనవసరం. ఇంట్లో ఫిజియోథెరపీ చేసుకుంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు కాబట్టి వితిన్ 2 days మ్యాక్సిమం 3 days పంపించేస్తాం. యూనిలాటరల్ అయినా అంటే ఒక సైడ్ అయినా 2 sides అయినా సేమ్ లెవెల్ ఆఫ్ రికవరీ ఉంటుంది. ఈ రోబోటిక్ సర్జరీ అది ఫస్ట్ టైం ఇక్కడ మన హైదరాబాద్లో ఇక్కడైనా సార్, ఇంకెక్కడైనా ఉందా స్టార్ట్ చేశారు? రోబోటిక్ సర్జరీ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఒక నియర్లీ 10 hospitals ఉంది ఇప్పుడు, కార్పొరేట్ హాస్పిటల్స్లో. బట్ ఈచ్ హాస్పిటల్ హ్యాస్ ఎ డిఫరెంట్ రోబో. సో ఆ విధంగా చూస్తే ఇది లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నాం మనం. అంటే నార్మల్ మెథడ్కి రోబోటిక్ మెథడ్కి కాస్ట్ సేమ్ ఉంటుందా సార్, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? రోబోటిక్కి కాస్ట్ ఆఫ్ రోబో ప్రతి పేషెంట్కి ఎక్స్ట్రా పడుతుంది. అట్లాగే యూజ్ చేసే ట్రాకర్స్, మనం ఎక్స్ట్రా ఎక్విప్మెంట్ ఏదైతే పిన్స్ ఇవన్నీ ఉన్నాయో వాటికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. ఇట్ మే వేరీ డిపెండింగ్ ఆన్ వాట్ రోబో వీఆర్ యూజింగ్. ఇట్ మే వేరీ బిట్వీన్ 50,000 to 1 lakh వరకు చేంజ్ వస్తుంది ఒక్కొక్క మోకాల్కి. సార్ చెప్పండి సార్, రోబోటిక్ ఆపరేషన్ ఎందుకు చూజ్ చేసుకోవాలి పేషెంట్ అనేది? సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి చెప్పండి. అంటే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది మెయిన్ బెనిఫిట్. అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది నిన్నటి వరకు మేము వితౌట్ రోబో చేస్తున్నాం. సో దీనివల్ల మెయిన్ అడ్వాంటేజ్ మేము అప్రిషియేట్ చేసింది ఏంటంటే నీ రీప్లేస్మెంట్ చేసే విధానంలో, ఆ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ ఇంప్లాంట్స్ని మనం 1 millimeter ప్రిసిషన్స్తో ప్లేస్ చేయొచ్చు. సో దీంతో ఏంటంటే ఆపరేషన్ టైం కొద్దిగా పెరిగినా కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్గా పెయిన్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు తొందరగా ఫిజియోథెరపీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫిజియోథెరపీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్కి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ పెయిన్ని మనం తగ్గించడం మూలాన వాళ్ళ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దాంతో రికవరీ కూడా బాగా ఫాస్ట్గా ఉంటుంది. సో వాళ్ళ పోస్ట్ ఆపరేటివ్గా వాళ్ళకి కావాల్సిన పెయిన్ కిల్లర్స్ కూడా చాలా తక్కువగా వాడుతున్నారు. ప్లస్ తొందరగానే వితౌట్ సపోర్ట్ నడుస్తున్నారు. సో ఈ అడ్వాంటేజెస్ మూలాన మనం రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది చూస్ చేసుకోవడం జరుగుతుంది. సార్ రోబోటిక్ అనేది మీరు ఇప్పుడు దానికి ముందుగా సిస్టమ్కి మీరు అన్ని సైజ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తారు కదా సార్, కొంచెం అటు ఇటు అయితే దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటుందా? ఇంకా
అంటే ఇప్పుడు మనం వాడే ప్రస్తుతానికి రోబోటిక్ సిస్టమ్ వెలిస్ రోబోటిక్ సిస్టమ్. సో దీంతో ఏంటంటే రియల్ టైం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది రోబోకి. అంటే బేసిక్గా ఆన్ టేబుల్ ఆ మోకాలు అనేది ఎలా ఉంది, ఆ మోకాలు అరుగుదల ఎంత ఉంది, మోకాలు చుట్టూతా కండరాల్లో టెన్షన్ స్ట్రెస్ ఎంత ఉంది, అవన్నీ ఇమీడియట్గా దానికి ఇన్ఫర్మేషన్ వచ్చి ఇట్ విల్ గైడ్ అస్ అనమాట. అది మనకు చెప్తుంది ఒక 1 millimeter కట్టో 2 millimeter కట్టో ఎంత చేయమని. సో దానికి మనకి ఏంటంటే వైడ్ వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం వాడే సిస్టంలో ఎట్యూన్ సిస్టమ్ అని వాడతాం. సో దాంట్లో వైడ్ వెరైటీ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఆ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ట్రెడిషనల్ మెథడ్లో ఎంతమంది డాక్టర్స్ కలిసి చేస్తారు సార్? ఒకవేళ రోబోటిక్ అయితే ఎంతమంది కలిసి చేస్తారు? దీనికి ఏమైనా అడ్వాంటేజ్ ఏమైనా ఉందా ఇంకా? ఓకే, అంటే ట్రెడిషనల్గా సింగిల్ సర్జన్ విత్ 1 assistant ఈజ్ ఓకే. రోబోకి ఏంటంటే బేసిక్గా బయట నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇది చేయడానికి ఒక అడిషనల్ అసిస్టెంట్ ఒకళ్ళు ఉంటారు. సో అదర్వైజ్ 2 people విల్ డూ ద సర్జరీ. బట్ బయట నుంచి ఒకళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని రోబోకి ఇచ్చి మనకి ఇవ్వడానికి ఒక అడిషనల్ పర్సన్ కావాల్సి వస్తుంది.